నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. కొత్త సీజన్లో కందుల ధర 8,500తో ప్రారంభమయ్యే అవకాశం. 2023 నుండి 24 సీజన్లో దేశంలో 34.17 లక్ష టన్నులు కందులు ఉత్పత్తి కాగా వార్షిక వినియోగం 45 లక్ష టన్నులు ఉందని గత వారం కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నది. విదేశాల నుండి ఎడతెరిపి లేకుండా సరుకు దిగుమతి అయినందున ధరలు అదుపులో ఉన్నాయని కూడా మంత్రిత్వ శాఖ పేర్కొన్నది. దేశంలో 2024 నుండి 25 సీజన్ కందుల సేద్యం దాదాపు 5 లక్షల హెక్టార్లు వృద్ధి నమోదైంది. వాతావరణం సానుకూలించినందున కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో పంట పరిస్థితి అత్యంత ఆశాజనకంగా ఉంది. కొన్ని ప్రాంతాలలో అతి భారీ వర్షాలకు పంటకు నష్టం వాటిల్లింది. దిగుబడులు పెరగడం వలన పంట నష్టం భర్తీ చేసే అవకాశం ఉంది. కొత్త సీజన్లో కందుల ధర తగ్గి 8,000 నుండి 8,500 వద్ద కదలాడే అంచనా వ్యక్తమవుతున్నది. దేశంలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్ సెప్టెంబర్ 23 నాటికి కందుల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 40.74 లక్షల హెక్టార్లు నుండి పెరిగి 46.50 లక్షల హెక్టార్లులో విస్తరించగా ఇందులో కర్ణాటక సేద్యం సెప్టెంబర్ 20 నాటికి 13.76 లక్షల హెక్టార్లు నుండి పెరిగి 15.94 లక్షల హెక్టార్లు, మహారాష్ట్ర 11,08,185 హెక్టార్ల నుండి 12,23,021 హెక్టార్లు మరియు తెలంగాణలో 4,55,636 ఎకరాల నుండి 4,99,080 ఎకరాలలో విస్తరించింది. చెన్నైలో లెమన్ కందుల ధర 300 తగ్గి 9,675, ఢిల్లీలో 10,075, ముంబైలో లెమన్ కందులు 9,700, సూడాన్ కందులు 10,500, మొజాంబిక్ గజరి కందులు 8,300, మట్వారా 8,200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. కర్ణాటక ఎర్రకందులు విరుద్నగర్ డెలివరీ 11,400, తెల్ల కందులు 11,600, మహారాష్ట్ర కందులు కట్నీ డెలివరీ 10,700, కర్ణాటక ప్రాంతం సరుకు 10,100 నుండి 10,200, మహారాష్ట్ర సరుకు ఇండోర్ డెలివరీ 10,200, కర్ణాటక సరుకు 11,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. కర్ణాటకలోని కల్బుర్గిలో 10,700 నుండి 11,350, పప్పు మేలిమి రకం 15,000 నుండి 15,500, సవానంబర్ 14,000 నుండి 14,500, మహారాష్ట్ర కందులు 63 నంబర్, మారుతి, తెల్ల కందులు, గులాబీ కందులు 10,000 నుండి 10,900, సోలాపూర్లో 3 నుండి 4 వాహనాల రాకపై 10,900, సాధారణ రకం 10,200 నుండి 10,500, అకోలా, ఖాంగాములో 9,000 నుండి 10,500, అమరావతి, ధరియాపూర్, వాషిం, ఉద్గిర్ ప్రాంతాలలో 10,000 నుండి 10,600, గుజరాత్లోని రాజ్కోట్, జునాగఢ్ ప్రాంతాలలో 8,900 నుండి 10,300, తెల్లకందులు 10,500 నుండి 11,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. నాగపూర్లో పప్పు మేలిమి రకం 15,400 నుండి 15,500, సవానంబర్ పప్పు 14,500 నుండి 14,600, ఆంధ్రప్రదేశ్లోని వినుకొండలో కందులు 9,900, పప్పు సాటెక్స్ 14,850, మాచర్లలో సాటెక్స్ పప్పు 14,300 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.